హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక దోశ రెసిపీ చూపిస్తున్నాను. అలాగే ఆలూ కుర్మా రెండు డిఫరెంట్గా చూపిస్తున్నాను. చూడండి, బటర్ దోశ ఇది. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో మనం బియ్యం కొలుచుకోవాలి. ఎంత కావాలో రైస్ అంత తీసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ కావాలంటే కొంచెం పెద్ద బౌల్తో తీసుకోండి. నేను ఇప్పుడు ఇది చిన్న బౌల్తో కొలుస్తున్నాను. చూడండి, ఒక 5 కప్స్ తీసుకున్నాను నేను. 5 కప్స్కి 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. మంచిగా వస్తుంది దోశ, మంచిగా రోస్ట్ అయ్యి. అలాగే ఒక గుప్పెడు కందిపప్పు తీసుకోవాలి. నేను ఇట్లా పొట్టు ఉన్నది కొంచెం తీసుకున్నాను. మీరు పొట్టు లేనిదైనా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక గుప్పెడు శనగపప్పు తీసుకోవాలి. ఇవి కంపల్సరీ వేసుకోవాలి. చాలా మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని అలాగే ఒక స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మీరు ఇంకా బ్యాటర్ ఎక్కువ కావాలంటే పెద్ద బౌల్తో మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. ఇలా నేను ఈ బౌల్తో తీసుకున్న ఇవన్నీ కలిపితే కేజీ పైన అవుతుంది. అలాగే ఒక కప్పు అటుకులు అందులో వేసుకోవద్దు, మనం సపరేట్గా నానబెట్టుకోవాలి పిండి గ్రైండర్కి వేసే ముందు. చూడండి, మంచిగా వాష్ చేసి ఇలా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక 8 అవర్స్ అన్న నానబెట్టాలి. మంచిగా నానితేనే బాగా వస్తాయి దోశలు. ఇప్పుడు మనం నానిన రైస్ని గ్రైండర్కి వేసేసుకుందాం. గ్రైండర్లో ఫస్ట్ గ్రైండర్ స్టార్ట్ చేశాక కొంచెం వాటర్ వేయాలి. ఫస్ట్ డైరెక్ట్ వేసేసేయద్దు. వాటర్ వేసాక రన్నింగ్లోనే వేసేసేయాలి రైస్. ఇవన్నీ వేసి చూడండి, నేను అటుకులు నానబెట్టాను కదా, అవి కూడా వేసేస్తున్నాను. వేసేసి చాలా స్మూత్గా అయ్యే వరకు మంచిగా రుబ్బేసుకోవాలి. మంచి వాటర్ మధ్యలో వేసుకుంటూ. చూడండి, గ్రైండర్లో మాత్రం పిండి చాలా బాగుంటుందండి మిక్సీ జార్లో కంటే. చాలా మంచిగా ఉడుకుతుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. దోశలు స్మూత్గా అవుతుంది. చూడండి, మంచిగా రుబ్బాక ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మొత్తం గిన్నెలోకి తీసుకొని మనం ఖచ్చితంగా ఒక 8 అవర్స్ అన్నా మంచిగా ఫర్మెంటేషన్ అయ్యే వరకు పెట్టాలి. 8 అవర్స్ అన్నా పెట్టాలి. ఎక్కువ నిండుగా వేసుకుంటే కిందికి పడిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. చూడండి, నేను కొంచెం వేరే గిన్నెలో కూడా వేసాను. చూడండి ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయిందో. ఇంత మంచిగా బబుల్స్ లాగా ఇలా రావాలి. ఇలా అయితే చాలా బాగా వస్తుంది దోశలు కూడా. అలా అయ్యాక మనం ఒక పక్కకి ఇంకో గిన్నెలో తీసి పెట్టేసుకోవాలి. మొత్తం చేసుకోలేం కదా, కొంచెం కొంచెం చేసుకుంటాం కాబట్టి ఒక గిన్నెలో తీసుకొని దానికి ఇప్పుడు కొంచెం ఒక 3 స్పూన్స్ అంతా 3 స్పూన్లంతా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ రవ్వ తీసుకున్నాను, సూజీ రవ్వ. అర స్పూను షుగర్ తీసుకున్నాను. తీసేసుకొని అలాగే సాల్ట్ ఒక స్పూన్ తీసుకొని వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఇవి కంపల్సరీ వేయాలి. మనకి మంచి దోశ మంచిగా వస్తుంది, కలర్ అయినా బాగా వస్తుంది. దోశ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ దోశ కంటే. ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండి మొత్తం రవ్వ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్, జస్ట్ 2-3 మినిట్స్ అన్న 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే రవ్వ అది కొంచెం నాని బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఆలూ కుర్మా చేస్తున్నాను. ఆలూ కుర్మా నార్మల్గా ఎప్పుడు చేసేలా కాకుండా చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. కొబ్బరితో మంచి టేస్టీగా చేస్తున్నాను. చూడండి, ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడా. నేను ఒక 1/2 కేజీ ఆలు తీసుకున్నాను. దానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా కలర్ వచ్చే వరకు కలిపేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇలాగే తరుక్కోవాలి. మామూలుగా వేరే కుర్మాకైతే పొడుగ్గా తరుక్కోవాలి. దీనికి మాత్రం ఇలా చిన్న చిన్నగా తరుక్కొని వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి మంచిగా ఒకసారి మొత్తం అన్నీ కలిపేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టి మగ్గించేసుకోవాలి. చూడండి, మూత పెట్టి మగ్గాక ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పసుపు వేసేసుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది కంపల్సరీ వేసుకోవాలి. ఈ బటర్ దోశకు చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము మంచిగా లేతగా ఉన్న కొబ్బరి వేసుకుంటే చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక గుప్పెడు వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1/2 కేజీ ఆలుగడ్డకి ఒక గుప్పెడు వరకు పచ్చి కొబ్బరి తురిమి వేసేసుకోవాలి.
వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి కలిపాను. ఇప్పుడు కోకోనట్ ఇప్పుడు వేస్తున్నాను. ఇది నార్మల్ కుర్మాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. పిల్లలకి కొబ్బరి చాలా మంచిది, పిల్లలు ఎవరికైనా మంచిది. పిల్లలు ఇప్పుడు ఊరికే తినని వాళ్ళకి ఇలా కుర్మా అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా దోశలోకి, ఇలా వేసి చూడండి మీరు, మంచిగా తింటారు పిల్లలు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొబ్బరి ఎక్కువగా వాడాలండి, పచ్చి కొబ్బరి ఎందులోనైనా కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి పిల్లలు తినేలాగా. చూడండి కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే మాడిపోతుంది, కొబ్బరి డ్రైగా ఉంటుంది కాబట్టి. కొంచెం వాటర్ వేసి కొంచెం బాయిల్ అయ్యాక ఇప్పుడు బఠానీ వేస్తున్నాను. నేను బఠానీ స్టోర్ చేసుకుంటానండి. ఫస్ట్ సీజన్లో మొత్తం మంచిగా బాయిల్ చేసి స్టోర్ చేసుకుంటాను. అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లోకి తీసి వాటర్లో వేసి మంచిగా ఫ్రెష్గా అవుతున్నాయి. అలా వేసేసి కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మంచిగా కొద్దిసేపు మగ్గించేసుకోవాలి బఠానీని కూడా. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ వేసానండి, కొద్దిగా సరిపోలేదని సాల్ట్ వేసేసి ధనియా పొడి వేసాను. ధనియా పొడి వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. గరం మసాలా బాగుండదు, గరం మసాలా వేసుకోవద్దు, ఓన్లీ ధనియా పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మగ్గిపోయాయి చూడండి, దగ్గరికి వచ్చింది మంచిగా, కొబ్బరి అంతా బాయిల్డ్ అయ్యి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలుని మంచిగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఉడకబెట్టిన ఆలుని స్మాష్ చేసి మంచిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఆలు తగిలేలాగా స్మాష్ చేసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కొత్తిమీర వేసుకుంటే కుర్మా రెడీ అయిపోతుంది. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మంచిగా రెసిపీస్ చాలా బాగుంటాయి. అర్థమయ్యేలాగా చెప్తున్నాను నేను, మంచిగా డీటెయిల్గా క్లియర్గా చూపిస్తున్నాను. మంచిగా స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మంచిగా అర్థమవుతుంది. మీరు ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను మంచి టేస్టీ ఉన్న రెసిపీసే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా చూసినవి ట్రై చేసి చూడండి ఒకసారైనా, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఇట్లా రెసిపీస్ మంచిగా పిల్లలు తినేలాగా చేస్తున్నాను నేను. చూడండి మంచిగా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి కొంచెం 2-3 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కుర్మా రెడీ అవుతుంది. ఇప్పుడు పెనం పెట్టేసుకొని మంచిగా దోశ వేసుకోవాలి. నేను ఈ పెనంలో వాడుతున్నాను, నాన్ స్టిక్ వాడట్లేదు. ఎప్పటి నుంచో చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఇలాంటివి యూజ్ చేయండి. నాన్ స్టిక్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు కదా. చూడండి ఇప్పుడు బటర్ వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన బటరే, హోమ్ మేడ్ బటరు. మీరు బయట తెచ్చుకొనైనా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ బటర్, మంచిగా ఇంట్లో వేసిన ఫ్రెష్గా, అందుకే ఇలా వైట్గా ఉంటుంది కలర్. ఇప్పుడు బటర్ మంచిగా వేసేసుకొని మీకు ఎంత కావాలంటే అంత బటర్ వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేసాను. అలాగే ఆలు కుర్మా పెట్టేసి మధ్యలోకి మనం మంచిగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీని మీద ఎర్రకారం దోశ, అలా అన్ని ఎగ్ దోశ అలా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. లెంతీ అవుతుందని నేను అవన్నీ వేసి చూపించలేదు, వీడియో లెంతీ అవుతుంది. చూడండి ఎంత మంచి రోస్ట్ అయింది, మంచి కలరు. చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో దోశ. అలా వస్తుంది బ్యాటర్. ఇలా రెడీ చేసుకోండి, నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి సేమ్ రవ్వ అన్నీ వేసి అలా కలిపేసుకొని పిండి, చాలా బాగుంటుంది. చాలా మంచి హోటల్లో లాగా దోశ మంచిగా వస్తుంది టేస్టీగా, అలా చూడ్డానికైనా తినడానికైనా. ఇప్పుడు పైన ఇంకొంచెం బటర్ వేసుకొని నేను టమాటో మంచి అన్ని పుదీనా ఆనియన్స్ అన్నీ వేసి ఒక చట్నీ చేశానండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అలాగే పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా రోస్ట్ అయింది, లోపల కూడా చాలా టేస్టీగా వస్తుంది. దోశ మంచి కమ్మగా ఉంటుంది. మనం వేసింది కొబ్బరితో చేసాం కుర్మా, ఇది కూడా బటర్తో చేసాం కదా దోశ, చాలా బాగుంటుంది. చాలా పల్చగా దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.